ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ హడావిడి మొదలైంది. ఉదయం 8:30 గంటలకే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టేశారు అధికారులు. అయితే ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతో జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. అయితే మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 4,61,000 ఓట్లు నమోదవగా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 2,443 ఈవీఎంలను టేబుల్లను ఏర్పాటు చేశారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 443 టేబుళ్లు ఏర్పాటు చేయగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎం టేబుల్గా 2,446 టేబుల్ను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 557 టేబుళ్లు ఏర్పాటు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రక్రియను చూసుకుంటే కావలిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం వహిస్తున్నారనే తెలుస్తుంది. కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం ఉంది. జగ్గైపేటలో కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా జ్యోతుల నెహ్రూకి 3,550 ఓట్లు ఆధిక్యం ఉంది అని తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ 3వ రౌండ్లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి ఏకంగా 4,905 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లలో వరుసగా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉండి అభ్యర్థి అయిన రఘురామకృష్ణరాజు ముందంజలో ఉన్నారనే తెలుస్తుంది. ఇక నరసాపురం జోన్కు వస్తే జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తనకు టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ కూడా దూసుకుపోతున్నారనే తెలుస్తోంది. పాలకొల్లు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు కూడా ముందంజలో ఉన్నట్లు మనకి తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు చూసుకున్న ఫలితాల ప్రకారం చూసుకుంటే తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాసరావు కూడా ఒక రేంజ్లో దూసుకుపోతున్నారని తెలుస్తుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తొలి రౌండ్లోనే టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు 5,541 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. రామనాయుడుకి 8,846, వైసీపీ అభ్యర్థి అయిన గుడాల గోపికి 5,509 ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక విజయవాడ నియోజకవర్గానికి చూసుకుంటే ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని 5,542 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. కొడాలి నాని అడ్డాలో కూడా తెలుగుదేశం అభ్యర్థి ఆధిక్యం వహిస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఓడిపోతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గన్నవరం నియోజకవర్గం చూసుకుంటే 684 ఓట్ల మెజార్టీతో యార్లగడ్డ వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక పిఠాపురం జనసేనాని పవన్ కళ్యాణ్ సెకండ్ రౌండ్లోనే 8,500 మెజార్టీతో ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు హిందూపురం నియోజకవర్గంలో అత్యంత ఆధిక్యం కనబరుస్తూనే వస్తున్నారు. మొదటి రౌండ్లోనే ఏకంగా 1,880 ఓట్ల ఆధిక్యంలో బాలకృష్ణ దూసుకుపోతున్నారు. ఇక గుడివాడలో కూడా కొడాలి నాని వెనుకంజలో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి అక్కడ ముందంజలో ఉండడం విశేషమనే చెప్పాలి. ఇక విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని చిన్ని ముందంజలో వెళ్తున్నారు. శ్రీకాకుళంలో కూడా టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ రాయుడు ఆధిక్యం వహిస్తున్నారు. ఇక పలాస దగ్గరికి వస్తే టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష కూడా ముందంజలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. కళ్యాణదుర్గంలో కూడా టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ఆధిక్యం వహిస్తున్నారు. ఇక నగర్లో కూడా టీడీపీ గాలే వీస్తుంది. వైసీపీని పక్కన పెట్టినట్లే తెలుస్తుంది. రోజా కూడా వెనకంజలో ఉన్నారనే అర్థమవుతుంది.